ఇటుకంత సైజులో ఉన్న బ్యాటరీ ప్యాక్ ప్రస్తుతం ఈవీ ఇండస్ట్రీలో సంచలనాన్ని సృష్టిస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ని 5 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చని చెప్తున్నారు. 600 కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చని చెప్తున్నారు. అంతేకాదు ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క లైఫ్ టైం ఎంతో తెలుసా? మనిషి యొక్క లైఫ్ టైం కన్నా ఎక్కువ అని చెప్తున్నారు. అంతేకాదు ఈ బ్యాటరీ ప్యాక్ని డెవలప్ చేసింది ఏ సామ్సంగ్ కంపెనీయో లేకపోతే ఏ సిఏటిఎల్ కంపెనీయో కాదు, ఒక ఆర్డినరీ స్టార్టప్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేశారు. ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ పేరే డోనట్ బ్యాటరీ. మరి ఏంటి డోనట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ? ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏంటి? ఇందులో ఉన్న రహస్యాలు ఏంటి? దీనివల్ల ఈవీ ఇండస్ట్రీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి? కంప్లీట్ డీటెయిల్స్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. డోనట్ ల్యాబ్స్ అనేది వెజ్ మోటార్ సైకిల్స్ నుంచి ఒక ఆధారిత కంపెనీ. మెయిన్ కంపెనీ వెజ్ మోటార్ సైకిల్స్ అయితే దానికి రిలేటెడ్ ఒక ఆధారిత కంపెనీ ఈ డోనట్స్ ల్యాబ్స్. ఈ డోనట్ ల్యాబ్స్ సంబంధించిన ఫౌండర్ పేరే మార్క్. ఈయన ప్రీవియస్ గా లో కోడ్స్ రిలేటెడ్ గా ఒక కంపెనీని కూడా స్థాపించి ఆ తర్వాత ఆ కంపెనీని అమ్మేశారు. ఆ తర్వాత ఈయన సాలిడ్ స్టేట్ రిలేటెడ్ బ్యాటరీ ప్యాక్ తో వెహికల్స్ డెవలప్ చేయాలని చెప్పి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ సంబంధించిన టెక్నాలజీతో రూపొందించిందే ఈ వెజ్ మోటార్ సైకిల్స్. ఆ తర్వాత వీళ్ళు డోనట్ ల్యాబ్స్ అనే ఒక బ్యాటరీ ప్యాక్ ఆధారిత కంపెనీని కూడా డెవలప్ చేశారు. మొదటిగా ఈ డోనట్ ల్యాబొరేటరీస్ వాళ్ళు డెవలప్ చేసిన ఈ డోనట్ బ్యాటరీ ప్యాక్ లో ఉన్న ప్రత్యేకత ఏంటో మీకు ఒక టేబుల్ రూపంలో చూపిస్తాను, ఒకసారి చూడండి. సాధారణంగా మీకు దొరికే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ 250 నుంచి 300 వాట్ అవర్ పర్ కేజీగా ఉంటే ఈ డోనట్ బ్యాటరీలో 400 వాట్ అవర్ పర్ కేజీ ఎనర్జీ డెన్సిటీ లభిస్తుంది. ఇక సాధారణ బ్యాటరీ ప్యాక్ ని మీరు 20 నుంచి 45 నిమిషాలు టైం పట్టి ఛార్జింగ్ తీసుకుంటే ఈ బ్యాటరీ ప్యాక్ ని 5 నుంచి 7 నిమిషాలని ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఇక సాధారణ బ్యాటరీ ప్యాక్ కి 1000 నుంచి 5000 లైఫ్ సైకిల్స్ ఉంటే ఈ బ్యాటరీ ప్యాక్ కి ఏకంగా 1,00,000 లైఫ్ సైకిల్స్ లభిస్తాయి. ఇక సాధారణ బ్యాటరీ ప్యాక్ కి ఫైర్ ఇన్సిడెంట్ జరిగే అవకాశం ఉంటే ఈ బ్యాటరీ ప్యాక్ కి ఫైర్ ఇన్సిడెంట్స్ అవకాశం లేదని చెప్తున్నారు. సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఆపరేటింగ్ టెంపరేచర్ 25 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటే ఈ బ్యాటరీ ప్యాక్ ని -30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఆపరేట్ చేయవచ్చు. మీకు ఇప్పటి వరకు చెప్పిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ లో ఒక్క టెక్నికల్ స్పెసిఫికేషన్ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసి ఉండొచ్చు. అదే దీని యొక్క లైఫ్ సైకిల్స్. 1000 కాదు, 2000 కాదు, 10,000 కాదు, ఏకంగా 1,00,000 లైఫ్ సైకిల్స్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అంటే మన రోజుకి ఒక లైఫ్ సైకిల్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా సుమారుగా 270 సంవత్సరాల పాటు మనం వాడుకోవచ్చు అనమాట ఈ బ్యాటరీ ప్యాక్ ని. వీళ్ళు చెప్పిన క్లెయిమ్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే 1,00,000 లైఫ్ సైకిల్స్ ని మనం సంవత్సరానికి లెక్కట్టుగా క్యాలిక్యులేట్ చేసుకుంటే 270 సంవత్సరాలు పైగా మనం యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ యొక్క ఎనర్జీ డెన్సిటీ 400 వాట్ అవర్ పర్ కేజీ ఎనర్జీ డెన్సిటీ వల్ల ఉపయోగం ఏంటంటే సాధారణ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కన్నా ఈ ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ సైజులోనే ఎక్కువ ఎనర్జీ డెన్సిటీ లభిస్తుంది. కాబట్టి మన లైట్ వెయిట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని డెవలప్ చేయొచ్చు. ఎక్కువ రేంజ్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ ద్వారా మనం పొందే అవకాశం ఈ సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మనకు అందిస్తుంది. ఇక మూడో ఉపయోగం 5 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు ఈవెన్ ఒక టీ తాగి వచ్చే టైంలోనే మీరు ఈ బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎక్కడికి కావాలంటే అక్కడికి ప్రయాణించే విధంగా ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇక తర్వాత -30 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు కూడా ఈ బ్యాటరీ ప్యాక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తుందని చెప్తున్నారు. అంటే అత్యంత -డిగ్రీ సెంటీగ్రేడ్స్ అంటే చలికాలంలోనే బాగా పనిచేస్తుంది. అత్యంత హై టెంపరేచర్స్ లైక్ ఎండాకాలంలో కూడా ఇది బాగా పనిచేస్తుందని చెప్పి ఆ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే వీళ్ళు డెవలప్ చేస్తుంది సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ అని మాత్రం క్లారిటీ అయితే వచ్చింది. మరి ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ వెనకాల దాగున్న రహస్యం ఏంటి? ఎటువంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు? యాజ్ ఆఫ్ నో ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళు యూజ్ చేస్తున్న మెటీరియల్స్ అన్ని కూడా చాలా రహస్యంగా ఉంచారు. బట్ ఒకటైతే వాస్తవం, ఆల్రెడీ వీళ్ళ వెజ్ మోటార్ సైకిల్స్ లో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ మోటార్ సైకిల్ ని కస్టమర్స్ కి డెలివరీ చేస్తారో ఎవరైతే టెక్నాలజీ ఎంథూసియస్ ఆ బ్యాటరీ ప్యాక్ ని బ్రేక్ డౌన్ చేసే అవకాశం కూడా ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని మాత్రం చాలా హైట్ చేస్తూ వస్తున్నారు అనేది చెప్తున్నారు అన్నమాట. బట్ కొన్ని విషయాలు మాత్రం బయటకి అయితే వెల్లడైనాయి. ఈ బ్యాటరీ ప్యాక్ లో అమార్ఫస్ టైటానియం డయాక్సైడ్ నానో స్ట్రక్చర్స్ ని యూజ్ చేసినట్టుగా కొంతమంది చెప్తున్నారు. ఇప్పుడు మనం ఈ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకుందాం. సో 2 ఎగ్జాంపుల్స్ అయితే మీకు చెప్తాను. సాధారణంగా ఉన్న సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీకి ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేస్తున్న అమార్ఫస్ సంబంధించిన నానో స్ట్రక్చర్డ్ బ్యాటరీ ప్యాక్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని ఎలా ఊహించుకుంటారంటే లిథియం అయాన్స్ ఫ్లో అవుతుంది ఏదైతే ఉంటుందో అది ఒక రాతి ప్రాంతం దగ్గర చాలా ఫాస్ట్ గా ఫ్లో అవుతున్నాయి అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఫాస్ట్ ఛార్జింగ్ జరిగినప్పుడు హీట్ లాంటిది జనరేట్ అయినప్పుడు ఏమవుతుందంటే అలా రాతి లాంటి ప్రాంతానికి వెళ్ళి లిథియం అయాన్స్ వెళ్ళినప్పుడు ఆ రాతి లాంటి ప్రాంతం విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంటే పగుళ్ళు వచ్చి ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది అనమాట. బట్ ఇప్పుడు వీళ్ళు డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ అయితే ఉందో ఇది స్పాంజ్ లాంటిది అనమాట. ఎప్పుడైతే మీరు స్పాంజ్ లాంటి దాని మీద ఫాస్ట్ గా వెళ్ళి దాన్ని తాకినప్పటికీ కూడా స్పాంజ్ ఒకసారిగా ఇలాగే ఆ పవర్ ని తీసుకుంటూ తప్పిస్తే
అదేమి విరిగిపోదు కదా, స్పాంజ్ దాన్ని తీసుకుంటుంది మళ్ళీ నార్మల్ పొజిషన్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎగ్జాక్ట్గా వీళ్ళు డెవలప్ చేసిన బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ కూడా అలాంటిది అని చెప్తున్నారు అనమాట. సో ఇంపాక్ట్ తీసుకుంటుంది కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ రేటింగ్స్ వచ్చినప్పటికీ కూడా మీకు 1 lakh లైఫ్ సైకిల్స్ అనేది సాధ్యం అవుతుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ట్రెడిషనల్ బ్యాటరీ ప్యాక్స్ వచ్చి క్రిస్టలిన్ స్ట్రక్చర్స్ యూజ్ చేస్తే వీళ్ళ బ్యాటరీ ప్యాక్ వచ్చి అమార్ఫస్ టైటానియం డయాక్సైడ్ అనేది యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. అందుకనే వీళ్ళ బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువ లైఫ్ టైం పనిచేస్తాయని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఇక 5 నిమిషాలని ఛార్జింగ్ అనేది చెప్తున్నారు. సూడో కెపాసిటెన్స్ అనే ఒక ఫెనామినన్ ద్వారా ఇంత ఫాస్ట్గా ఛార్జింగ్ అనేది పాసిబుల్ అవుతుందని చెప్పి ఈ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్కి మెయిన్ సక్సెస్ ఏంటంటే నానో ఫ్లూయిడ్ స్క్రీన్ ప్రింటింగ్ అనే ఒక ప్రాసెస్ అనేది యూజ్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. నానో ఫ్లూయిడ్ సంబంధించిన ప్రింటింగ్ ప్రాసెస్ యూజ్ చేసి వీళ్ళు ఈ బ్యాటరీ ప్యాక్ని అయితే కంప్లీట్గా డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారు. ఈ పద్ధతిని యూజ్ చేయడం ద్వారానే ఈ బ్యాటరీ ప్యాక్స్ ఎక్కువ కాలం వర్క్ చేసే విధంగా పాసిబిలిటీ ఉంటుందని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు. ఇక తర్వాత ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ టొయోటా కంపెనీ వాళ్ళు కానివ్వండి, సిఐటిఎల్ కంపెనీ వాళ్ళు కానివ్వండి, BYD కంపెనీ వాళ్ళు కానివ్వండి చాలా వేల కోట్ల రూపాయలు ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మీద డబ్బులు అయితే పెట్టుబడులు పెట్టున్నారు. అలాంటప్పుడు వాళ్ళది ఫస్ట్ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ కాకుండా ప్రపంచపు మొట్టమొదటి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ ఈ డోనట్ బ్యాటరీ ప్యాక్ ది ఎందుకు అవుతుందంటే వీళ్ళు రీసెంట్ గానే ప్రపంచపు మొట్టమొదటి సాలిడ్ స్టేట్ ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేశారన్నమాట. వెర్జ్ TS Pro అనే ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేసి 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 200 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటార్ ను కూడా ఈ బైక్ లో యూజ్ చేస్తున్నది చెప్తున్నారు అనమాట. ఈ బైక్ ను కూడా 5 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో ఇలా ప్రాక్టికల్ గా ఒక సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ని ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్లో తీసుకొచ్చి మార్కెట్ లోకి లాంచ్ చేసింది ఫస్ట్ కంపెనీ వీళ్ళని చెప్తున్నారు. కాబట్టి ప్రపంచపు మొట్టమొదటి సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ తమదే అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అలానే ఫిన్లాండ్కి సంబంధించిన ఈ కంపెనీ వాళ్ళు వీళ్ళ టెస్ట్ రిజల్ట్స్ ను కూడా వెల్లడించాలన్నమాట. 5C రేటింగ్ అయితే బ్యాటరీ ప్యాక్ ని సుమారుగా 9.5 నిమిషాల్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. 11C రేటింగ్ అయితే కనుక సుమారుగా 4.5 నిమిషాల్లోనే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా ఎక్కువ 13C రేటింగ్ అయితే కనుక ఇంకా తక్కువ టైంలోనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అని చెప్పి అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత ప్రశ్న ఏంటంటే అసలు ఈ బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ తో పోల్చుకున్నట్లయితే తక్కువ ధరకే లభిస్తాయంటే కనుక ప్రెసెంట్ మనకి మార్కెట్లో 8,000 రూపాయల నుంచి 12,000 రూపాయల వరకు కూడా OEM లెవెల్లో లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అనేవి లభిస్తున్నాయి అనమాట. వీళ్ళ ప్రొజెక్షన్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇనీషియల్ గా లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ కన్నా కొంచెం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మాస్ ప్రొడక్షన్ కి వెళ్ళినప్పుడు ఎగ్జిస్టింగ్ గా ఉన్న లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ ప్రైస్ కి ఈక్వల్ అవుతే ఈవెన్ ఇంకా ఎక్కువ మాస్ ప్రొడక్షన్ చేస్తే ఇంకా తక్కువ ప్రైస్ కి వస్తాయని చెప్పి కూడా వీళ్ళు ప్రొజెక్షన్స్ అయితే చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు TS Pro ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే వచ్చిందో మార్కెట్లోకి లాంచ్ చేసిన ప్రైస్ 27 లక్షల రూపాయలు. సో అలా చూస్తే కొంచెం ఎక్కువ ప్రైస్ అన్నట్టుగానే తెలుస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ లాంగ్ టర్మ్లో మార్కెట్లోకి ఎక్కువ మొత్తంలో వెహికల్స్ని డెవలప్ చేసినప్పుడు మాత్రమే మనం స్పెసిఫిక్ ప్రైస్ని అయితే మనం రివీల్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత ప్రశ్న ఎలాంటి ఒక డోనట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ భారతదేశ మార్కెట్లోకి వస్తే ఏం జరిగే అవకాశం ఉంటుంది? ఫస్ట్ మన భారతదేశ మార్కెట్లో చాలా మంది ఈ రోజుకి ఫేస్ చేస్తున్న ఒక ఇష్యూ, చాలా మంది భయపడే ఒక ఇష్యూ ఏంటంటే రేంజ్ యాంగ్జైటీ. మేము అనుకున్నంత రేంజ్ రాకపోతే ఏంటి అనే క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ పర్టికులర్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ యూజ్ చేసి 600 కిలోమీటర్ల వరకు మీరైతే ప్రయాణించవచ్చు. కాబట్టి రేంజ్ యాంగ్జైటీ కొంతవరకు తగ్గించుకోవచ్చు. రెండోది ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువ ఛార్జింగ్ టైం పెట్టాలేమో అని అనుకుంటారు. కేవలం 5 మినిట్స్ లోపలనే మీరు చాలా ఫాస్ట్ గా అయితే బ్యాటరీ ప్యాక్ ని ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మూడోది ఎక్కువ లైఫ్ టైం కావాలనుకుంటారు. ఈ బ్యాటరీ ప్యాక్ కి కంపెనీ వాళ్ళు చెప్తుంది ఏకంగా 1 lakh లైఫ్ సైకిల్స్ అని కూడా క్లెయిమ్ చేస్తున్నారు. అలానే నాలుగోది భారతదేశంలో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ వెదర్ కండిషన్ మారిపోతుంది. ఒక చోట బాగా చలిగా ఉంటాయి, ఇంకో చోట బాగా వేడిగా ఉంటుంది. సో ఈ బ్యాటరీ ప్యాక్లో -25 సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు సపోర్ట్ చేస్తుంది. కాబట్టి దానికి కూడా సొల్యూషన్ దొరికిందని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ విన్న తర్వాత మరి ఈ డోనట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ మార్కెట్లో ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే గురించి మాట్లాడుకుంటే యాజ్ ఆఫ్ నో అయితే వీళ్ళు ల్యాబ్ రిలేటెడ్ టెస్ట్ రిపోర్ట్స్ అయితే బయట పెట్టడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు వెర్జ్ సంబంధించిన మోటార్ సైకిల్లో తమ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తామని చెప్పారు, లాంచ్ చేసామని చెప్పారు. ఇంకా డెలివరీస్ అయితే స్టార్ట్ అవునప్పటికీ వెహికల్స్ అయితే రెడీ టు డెలివరీ అని కూడా చెప్తున్నారు. సో ఏ రోజైతే ఈ బ్యాటరీ ప్యాక్స్ తో ఉన్న వెహికల్స్ మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయో ఆ రోజు మనకి ఫుల్ క్లారిటీ లభించే అవకాశం అయితే ఉండదు. అటు ఈ వెహికల్స్ సంబంధించిన టెక్నాలజీ లేదు, ఇది అసాధ్యం అని చెప్పలేము, లేకపోతే సాధ్యం అని చెప్పలేని పరిస్థితి అనమాట. వీళ్ళు చెప్తున్న ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని చూడడానికి బాగానే ఉంది. బట్ అది మరి రియల్ గా కస్టమర్స్ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసినప్పుడే కదా నిజంగా ఈ సాలిడ్ స్టేట్ బ్యాటరీ ప్యాక్స్ ఎగ్జాక్ట్ గా వర్క్ చేస్తున్నాయా లేదని తెలుస్తుంది. పైగా వీళ్ళు కూడా చాలా టెక్నాలజీని సీక్రెట్ గా ఉంచుతున్నారని చెప్తున్నారు. మరి ఆ సీక్రెట్స్ ఏంటి, నిజంగా ఈ టెక్నాలజీని వేరే వాళ్ళు కూడా అడాప్ట్ చేసుకుంటే కనుక ఈవీ ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయే అవకాశం కూడా ఉంటుంది కదా. ఇవి కాస్త కొన్ని ప్రశ్నలు ఉన్నప్పటికీ కూడా ఓవరాల్ పర్స్పెక్టివ్ లో చూస్తే మాత్రం వీళ్ళు చెప్తున్న డోనట్ బ్యాటరీ ప్యాక్
అనుకున్నది అనుకున్నట్టుగా జరిగి ఎంత భారీ లైఫ్ సైకిల్స్ వస్తే గనక ఈవీ ఇండస్ట్రీ రూపురేఖలే మారిపోతుందని చెప్పుకోవచ్చు. నాట్ ఓన్లీ ఈవీ ఇండస్ట్రీ, మొత్తం ఆటోమొబైల్ యొక్క రూపురేఖలు మార్చేసి టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కొంచెం టైం అయితే మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ స్టోరీస్ మనకి బయటికి రావాలంటే. మరి ఈ డోనట్ బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తుంది, మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది. స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఎంవీఎస్ ఆడ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక ఈవీ కొరడ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ లైవ్ ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.